హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో అల్లు అర్జున్ ఏదైతే వన్ డే ఒక సినారియో హైట్ డ్రామా లాగా జరిగిందో, ఒక థ్రిల్లింగ్ స్టోరీ లాగా అరెస్ట్ చేయడం, హాస్పిటల్ చెకింగ్కి వెళ్ళడం, తర్వాత కోర్టుకి వెళ్ళడం, తర్వాత క్వాష్ పిటిషన్, తర్వాత బెయిల్, తర్వాత చెంచల్గూడ జైలు, ఆ తర్వాత నైట్ అంతా ఉండడం, ఆ తర్వాత తెల్లారి రిలీజ్ అవ్వడం, ఇదంతా కూడా మనం చూసాం. అయితే దాని తర్వాత ఎవరైతే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారో ఆ హీరోలందరూ కూడా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు, వచ్చారు, పరామర్శించారు, ఆ కుశలాలు తెలుసుకున్నారు, అన్నీ తెలుసుకుని హాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో చాలామంది విమర్శలు అనేది చేస్తూ ఉన్నారు. కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి, నెగిటివ్ కామెంట్స్. అసలు ఎందుకు అంత హీరోలు తరలి వెళ్ళారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. దాని గురించి డీటెయిల్గా మనం ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ అయిన రామదుర్గం మధుసూదన్ గారిని పలకరించి సో ఆ ఇష్యూ గురించి అనేది మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నాకు పెద్ద డౌట్ సార్. వీళ్ళందరూ కూడా ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందన్నట్టు ఎళ్లి పరామర్శించేసి రావడం, క్యూ కడతాం, ఎక్కడెక్కడోళ్ళు కూడా వచ్చారు. ఈవెన్ శ్రీకాంత్ యాక్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ వచ్చారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. ఎందుకు అంత పరామర్శించాల్సిన అవసరం ఉందంటారు? మీరు ఒక చిన్న రహస్యం చెప్తాను. ఇవ్వండి సార్. మొదటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక బ్యాడ్ ప్రాక్టీస్, ఒక దౌర్భాగ్యం. ఏదైనా ఒకటి జరిగినప్పుడు వెళ్ళడం అనేటువంటిది రివాజ్ అంతే. హ్మ్. అటెండెన్స్. హ్మ్. అక్కడ అటెండెన్స్ అంతే. మా మొహం అక్కడ కనిపించిందా లేదా? ఆయన కనిపించకపోయినా పర్లేదు. అక్కడ కెమెరాలు పెట్టింటారు కదా, అక్కడ మన మొహం కనిపించేస్తే చాలు, మనం వెళ్ళినట్టు లెక్క. టిక్ పెట్టేసుకోవాలి. వాళ్ళేంటంటే ఎవడైతే బాధ్యత ఉంటాడో అతను పేర్లు టిక్ పెట్టుకుంటూ ఉంటాడు. ఎవరు వచ్చారో ఎవరు రాలేదా అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఆ లెక్కలో మనం ఎందుకు ఇరుక్కోవాలని అందరూ వెళుతున్నారు అనేది ఒక కాన్సెప్ట్. రెండవది, మీరు అన్నట్టు నిజమే, అల్లు అర్జున్ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. ఒక సినిమా హీరో ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కాదు పాపం. మొన్ననే ఇంకా ఒక సినిమా సక్సెస్ను ఆస్వాదిస్తున్న సమయంలోనే గొంతుకు ముళ్ళలాగా ఇది తగులుకొనింది. ఆయన ప్రమేయం ఉందా లేదా అనేది తర్వాతి చర్చ. ఒకటైతే నిజం, ఒక వ్యక్తి ప్రాణం, నిండు ప్రాణం బలైపోయింది. దాన్నైతే తిరిగి తీసుకురాలేం కదా. ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మనమైతే పూడ్చలేం. చాలా మటుకు మీరు చూడండి, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ప్రాణాలు పోయినప్పుడు కానీ, చిన్నవాళ్ళు, సామాన్య జనాలు ఏదైనా నష్టానికి గురైనప్పుడు వెంటనే మనం విల్ ట్రై టు కాంపెన్సేట్ ఇట్ విత్ మనీ. అవును. మనీతోనే కాంపెన్సేట్ విత్ మనీ అంటే దట్ మే బీ ఏ మెజర్, బట్ ఇట్ ఈస్ నాట్ టోటల్ మెజర్. ఇట్స్ నాట్ ఏ టోటల్ మెజర్. అంటే ఏంటి? నేను తప్పు చేశాను రా బాబు, ఇగో 10 లక్షలు తీసుకో అన్నాడు ఆయన. 25 లక్షలు కాంపెన్సేషన్ ప్రకటించాము. నువ్వు 25 లక్షలు ప్రకటించేస్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు. వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టం రాదనుకోండి. సమ్మోర్ ఏంటంటే ఏం సమ్మోర్ ఏంటి? సార్ ఒకటి సార్ నేను చెప్పేది, సార్ ఒక్క నిమిషం. సమ్మోర్ ఏంటంటే అది చాలా తప్పది, మంది అది తప్పది. పోయిన ప్రాణాన్ని ఎలాగో మళ్ళీ తిరిగి తీసుకురాలేం కదా. సమ్మోర్ ఆ బాధ్యత తీసుకుంటున్నాం మనం. బాధ్యత తీసుకోవడం అంటే అక్కడ మళ్ళీ బాబుకి అయ్యే ఖర్చు, అన్ని అలాగే చోట్ల పిల్లల భవిష్యత్తు అదే మేము ఇప్పుడు చూసుకుంటామని ఒక అదేమైపోతుందంటే భరోసా ఇవ్వడం అనుకోవచ్చుగా. అది భరోసా ఇవ్వడం అంటే కుటుంబానికి భరోసా ఇవ్వడం, డబ్బు లేదా పక్కన పెట్టండి సార్, లేదా ఒక భరోసా ఇవ్వడం. పిల్లవాడిని మొత్తం బాధ్యత నేను తీసుకుంటా, చదువు సంధ్యలన్నీ నేను అది చూసుకుంటా, చెప్పాడు, మీ ఆల్రెడీ కుటుంబానికి చెప్పాడు. ఏమైనా కొంచెం అవసరమైతే నేను ఉంటా చెప్పారు అనేది వీడియోలో ఇంటికి చెప్పారు. వెళ్ళడం, అది మాట్లాడడం. పోని ఇప్పుడైతే కోర్టు చెప్పింది, నేను ఇంటికి పోలేకపోయానని అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చాడే అనుకుందాం, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కోర్టుకు ఆయన ఎప్పుడు పోయాడు? ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కేసు ఎప్పుడు ఫైల్ అయిన ఎప్పుడు తర్వాత కేసు ఫైల్ అయింది? ఈ కేసు ఫైల్ గ్యాప్ లో వెళ్ళొచ్చు. మధ్య ఎంత గ్యాప్ ఉంది? బిట్వీన్ గ్యాప్ లో వెళ్ళొచ్చు. ఇఫ్ హీ మైండ్స్ హీ కెన్ గో. yes అదే ఒప్పుకుంటాను నేను అనేది ఓకే. ఒక్కసారి కేసు ఫైల్ అయిన తర్వాత, ఈవెన్ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా తను వెళ్ళొచ్చు. కోర్టులో వెళ్ళిన తర్వాతనే ఆయన వెళ్ళడానికి వీల్లేదు, అంతే కదా. ఎప్పుడైతే కోర్టు గుమ్మంకి ఎక్కుతుందో అప్పుడు వాళ్ళు ఏమంటారు? నువ్వు సాక్షులను ప్రభావితం చేస్తున్నావు నాయన, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తారు. మిగతా వాళ్ళు ఎవరినైనా పంపొచ్చు కదా, ఆయన తరఫు ఎవరినైనా పంపొచ్చు. ఇంకొకటి సార్ నేను చెప్పేది, అంతకుముందు నువ్వు పోలేకపోయావు. అసలు మొన్న జరిగినటువంటి డ్రామా చూడండి. ఒకవైపు నాంపల్లి కోర్టులోను, హైకోర్టులోను వాదోపవాదాలు జోరుగా వేడిగా జరుగుతూ ఉంటే, ఎవరైతే భార్యను పోగొట్టుకున్నాడో ఒక ఇన్సిడెంట్లో, ఆ బాధితుడి వాయిస్ ఏంటంటే అల్లు అర్జున్కి దీంతో సంబంధం లేదు, ఆయన తప్పు లేదు. ఏం చెప్పించదలుచుకున్నావు? ఏం సందేశం ఇప్పదలుచుకున్నావు? అంటే ఆయన చెప్పినంత మాత్రాన అది వాస్తవం ప్రజల మీద అంత పిచ్చివాళ్ళ? వాళ్ళు నమ్ముతారు. నువ్వు కోర్టు ముందు చెప్పించదాన్ని, అదే ప్రూఫ్ నువ్వు కోర్టు ముందు పెట్టు. మొట్టమొదటి జడ్జి ఒక మాట అంటుంది, ఎవడో వాడు తెచ్చి దికే సాక్ష్యాన్ని. అర్థం కదా సార్. ఒక సామాన్యుడు
తన భార్యను పోగొట్టుకున్నాడు, అంటే ఎంత అదే ఇన్సిడెంట్ ఇన్సిస్ట్ పోగొట్టుకున్నాడు. చేసుంటారు. వీరి వల్ల కాదు అని స్టేజ్కి తీసుకొచ్చారంటే వానిపైన ఎంత ప్రెషరైజ్ బిల్డప్ చేసి ఉంటారు. అంతే అది ఎవరికైనా అర్థమవుతుంది, చిన్న పిల్లవాడికి కూడా అది అర్థమవుతుంది. సో అది అది ఇట్స్ అసలు వేస్ట్, వృథా ప్రయాస ప్రయత్నం. దాన్ని కాస్త పక్కన పెట్టేద్దాం. ఇక్కడ అల్లు అర్జున్ కేసు ఓకే, ఆయన మళ్ళీ ఆయన వల్ల జరిగిందా, ఆయన వల్ల జరగలేదా, ఆయన పరోక్ష బాధ్యుడు. నిరంజన్ రెడ్డి గారు వాదించినట్టు బాల్కనీలో ఎక్కడో జరిగితే ఫ్లోర్లో ఉన్న ఈమె చచ్చిపోతే ఎట్లా లింక్ పెడతారు మీరు? ఎస్ ఎస్ బాబు, నువ్వు కరెక్ట్. అందుకే కదా జడ్జి గారు ఇవన్నీ వాదనలు విని మీకు బెయిల్ ఇంటీరియం బెయిల్ ఇచ్చారు. అవును. చాలా మంది వాళ్ళకేం కేసు కొట్టేసినంత ఫీలింగ్ ఉంది. అంతే. కేసు కొట్టేయలేదు, ఏ నాయకుడు కేసులు కూడా కొట్టేయలేదు. తీసుకోండి సార్, ఏ నాయకుడు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళ కేసులు కొట్టేయలేదు, బెయిల్ ఇచ్చారంతే. బెయిల్ అంటే ఏంటి? మళ్ళీ ఎప్పుడైనా బెయిల్ వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ 4 వారాల పాటు బెయిల్, ఇది దట్టు 4 వీక్స్ ఇంటీరియం బెయిల్. ఓకే, సో ఈ ఇంటీరియం బెయిల్కే ఇంకా ఆయనకేదో ఇంకా అన్ని నుంచి శాపగ్రస్తుడి నుంచి విముక్తుడైపోయినట్టు, శాప విమోచనుడైపోయినట్టు, మిస్టర్ క్లీన్ లాగా అక్కడ వచ్చి నిలబడినట్టు, అందరూ పొలోమంటూ వెళ్ళిపోయి నేనున్నా అయిపోయి నువ్వు ఇంత చేసావు. ఓకే, మీరందరూ ఆయన కావాల్సిన వాళ్ళనయ్యా, ప్రతిరోజు మీరందరూ కలుస్తారు, మేము ఒప్పుకుంటున్నాం, ఓకే డన్. మీరు చెప్పొచ్చు, మేము నమ్మలేకపోయినా మీరు చెప్పొచ్చు, ప్రతిరోజు మేము వెళ్తాం సార్, ప్రతిరోజు మేము మాట్లాడుకుంటాం సార్, అల్లు అర్జున్ మేము ప్రతిరోజు కలబంది నిద్రపోము సార్, కానీ నాయన వెళ్ళండి మాట్లాడండి. ఆ సమయంలోనే ఆయన అయితే కేసులు ఇరుక్కున్నాడు, ఆయన మాట్లాడకూడదు, ఆయన గీత దాటకూడదు, ఆనర్ చేద్దామంట. మీ సొమ్మేం పోయిందయ్యా? మళ్ళీ మీరు అంత కిత్తడి కింద అనుకున్నటువంటి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినటువంటి మీరు, మా తోటి సహనటుడు అనుకున్నటువంటి వాళ్ళు, మీలో కొంతమంది మాట్లాడుకొని పోయి ఆ కుటుంబ సభ్యుని కూడా, అరే బాబు నీకేదో జరిగినట్టుందిరా, ఇండస్ట్రీ మొత్తం నీ వెంట ఉంది, అల్లు అర్జున్ ఒకటే కాదు, అల్లు అర్జున్ అంటే ఏంటి, మేమందరం నీ వెంట ఉన్నాం అని ఒక్క మాట చెప్పడానికి వీళ్ళకి నోరు రాలేదండి. మాట కూడా కాదు సార్, చూడటానికి కూడా పోలేదు. అదే మళ్ళీ పోతే కదా చెప్పడానికి, ఒక ప్రెస్ స్టేట్మెంటు లేదు, పోవడము లేదు, చెప్పడము లేదు, ఇవి రెండూ లేకుండా నువ్వు కేవలం అక్కడ ఒక ఏదో పెద్ద జాతరకు పోయినట్టు, ఒక తీర్థానికి పోయినట్టు, ప్రబల తీర్థానికి వెళ్ళినట్టు నువ్వు వెళ్ళి అక్కడ దర్శనం, సర్వదర్శనం, ధర్మ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం లాగా నిలబడి సార్ నమస్తే, పుష్పగుచ్చాలు, పూల తోరణాలు ఇవన్నీ కౌగిలించుకోవడం, హగ్ చేసుకోవడం, అలాయ్ బలాయ్ చేసుకోవడం, అల్లు అర్జున్ బాబు కళ్ళెమ్మడ నీళ్ళు వస్తే నీళ్లు తుడిచడం, అబ్బా ఎంత కరుణరసభరిత చిత్రమో. మా కళ్ళన్నీ కూడా చెమర్చిపోయాయి. ఇది వ్యంగ్యం కాదు చెప్పేది, మాకు అల్లు అర్జున్ పైన ఏ విధమైనటువంటి అభిప్రాయం లేదు. మేబీ ఆయన కొన్ని ఇబ్బందుల్లో ఉన్నాడు, ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. మేబీ ఆయన హీ మే ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈస్ క్లీన్. దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. వీడియో కాల్ ఈ పెద్ద మనుషులు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారు? వీళ్ళతో పాటు ఇంకొక ఆయన కూడా, ఆయన ఎవరు, ఆయన పేరేమిటో తెలియదు నాకు, ఆయన విప్లవాత్మక సినిమాలన్నీ తీస్తుంటారు చూడండి, ఆయన ఆర్ నారాయణమూర్తి, ఆయన కూడా వెళ్ళాడు. ఎప్పుడు డప్పు పట్టుకొని సినిమాలన్నీ తీసి డబ్బు చేసుకున్నాడు, డప్పు కొట్టి డబ్బులు చేసుకున్నటువంటి నారాయణమూర్తి నువ్వెందుకు వెళ్ళలేదు వాళ్ళ ఇంటికి? ఇన్ని విప్లవ భావాలు ఉన్నాయి నీకు అంటే ఎదుటివాడికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అని నాకు అనిపించింది. వాళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ కుటుంబ దుఃఖాన్ని ఎవరు తీర్చలేరు. కాలక్రమేణా ఏ మనిషికి ఎంత పెద్దటి లోటైనా కాలక్రమేణా పూడుకుపోతుంది, వేరే మాట. ఇప్పుడు అల్లు అర్జున్ ప్రమేయం ఉందా లేదా అనేది పక్కన పెడదాం. ఒక కన్సర్న్ ఉంటుంది, అరే మన వల్ల సినిమా రిలీజ్ వల్ల ప్రీమియర్ షో అన్నెసరీగా, అంటే ఇంతకాలం ప్రీమియర్ షోలు అనేది లేదు. సో ఈవెన్ దేవరాకు కూడా వేద్దాం అనుకున్నా కూడా ఆగిపోయారు. సో ఈ దేవరాకి ఈవెంట్ చేద్దామన్నా కూడా ఆగిపోయారు. సో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరుగుతుంది ఏంటి అనేది తెలియకుండా సో వేశారు. ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిన తర్వాత ఆ బాబు ఎలా ఉన్నాడు అని మీరు అన్నట్టు పరామర్శించడానికి ఎవరు కూడా ఏ క్వశ్చన్ ఆ కిమ్స్ హాస్పిటల్ దరిదాపులకి వెళ్ళిన ఐసీయూలో ఉన్నాడు, వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, అడుగుతున్నాడంట అమ్మ ఎక్కడ అని అడుగుతున్నాడంట. ఎంత కరుణరసభరితం అండి. అంటే అంతే సార్, అంతే. ఇప్పుడు ఒక పెద్ద సంఘటనలో సెలబ్రిటీలు దెబ్బతిని ఇంకొకటి దెబ్బతింటే వీడి వైపు అందరూ వెళ్తారు, కానీ వాళ్ళు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. పేదవాడి ఇంటినే చావైనా చూడరు, పెద్దవాడి ఇంట్లోనే ఏం జరిగినా కూడా పెద్ద వేడుకే, పెద్ద వేడుక అది. సో అంటే నేను అనేది దీన్ని మనం విమర్శించవచ్చా? ఇంత చిన్న విషయాన్ని విమర్శించాలా? ఇంత చర్చ అవసరం అంటే అసలు దేనికి చర్చ అవసరం లేదు, దేనికైనా చర్చ ఎందుకు కావాలి? బట్ వెన్ ఇట్ ఈస్ ఎ డిబేటబుల్ పాయింట్, వెన్ ఇఫ్ యూ వాంట్ టు డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ, there are certain points to be noted. అరే నువ్వు ఒక కామన్ పాలసీ తీసుకోరా,
సినీ ఇండస్ట్రీ తరఫున ఒక కామన్ పాలసీ. అవును, మీరు తుఫాను బాధితుల కోసం షోలు చేస్తారు, భూకంప బాధితుల కోసం షోలు చేస్తారు, ఎక్కడైనా వరదలు ఉప్పెన్లు వస్తే వాళ్ళకి సహాయాలు ఇస్తారు, ఎన్నో విరాళాలు ఇస్తారు, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేయడం కూడా ఏంటి, ఎందుకు చేస్తున్నారు? సొసైటీ నుంచి మీరు చాలా తీసుకుంటున్నారు, అందులో కొద్దిగా అయినా మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగుండదు అనేటువంటి మీ మారల్ రెస్పాన్సిబిలిటీ అది. అది ఒకరు చెప్తే వచ్చేది కాదు. మారల్ రెస్పాన్సిబిలిటీ అనేది తనకు తానుగా రావాలి. రావాలి. ఇప్పుడు ఇంత పెద్ద సెలబ్రిటీలని ఎవరు చేశారండి మిమ్మల్ని? ప్రేక్షకులే కదా చేసింది. మీరు తీశారు సరే, మీరు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తే 1000 కోట్ల పైగా లాభాలు ఇవ్వాలని ఎక్కడ రూల్ ఉందా? పెద్ద పెద్ద వ్యాపారాలు దెబ్బతినట్లేదా? మీ సినిమా వ్యాపారం అంతకు మించిన తోపా కాదు కదా. మీరు ఒక ఫిక్షన్ స్టోరీ తీసి 3 గంటల పాటు వాడిని ఎంటర్టైన్మెంట్ చేసిన పాపానికి మీరు నాకు డబ్బులు ఇవ్వండి, నేను మీకు వినోదాన్ని ఇచ్చాను కదా అని అంటే ఇచ్చేస్తున్నాడు వాడు. తీసుకురా బాబు అంటున్నాడు. వాడి కష్ట నష్టాలు ఏమున్నాయి ఏమో సార్. 2000 పెట్టి టికెట్ సార్. వాడు బతికేంటి సార్? వాడు బతికేంటి సార్? ప్రాణం ఓకే, అది రేర్ ఇన్సిడెంట్. కానీ ప్రీమియర్ షోకు 2000 సార్. ఒక పేదవాడు, మీకు విషయం తెలుసా, ఆ 2000 టికెట్ పెట్టి పోయేవాళ్ళు ఎవరు? డబ్బును వాడు ఎవడు పోడు. డబ్బు లేనివాడే 2000 పెట్టి పోతున్నారు. అవును, అది వాస్తవం. మీరు గమనించండి. అభిమానులందరూ ఫ్యాన్ సెక్టర్ అంతా ఫ్యాన్ బేస్ అంతా ఎక్కడ ఉంటుందంటే అట్టడుగునే ఎక్కువగా ఉంటుంది. పైన వస్తున్న కొద్దీ ఏం లేదు, వివేచన ఉంటుంది. నాలాంటి వాడు ఫ్యాన్ ఎందుకు అవుతావు? నువ్వు నటిస్తున్నావు, నేను డబ్బులు ఇస్తున్నావు, పోబోయి అంటాం. బాగుంటే ఓకే, వెళ్ళండి, గుడ్. బాగలేదు, ఇది బాగలేదు. ఫ్యాన్ అట్లా కాదు, బాగలేకున్నా కూడా బాధపడతాడు. ఒక సినిమా ఫ్లాప్ అయితే హీరో కంటే ఎక్కువగా అభిమాని బాధపడతాడు. మళ్ళీ ఈ సెంటిమెంట్ కూడా హీరోలు అర్థం చేసుకోవాలి కదా. సరే, ఇంకొక క్వశ్చన్ ఉంది, ఫైనల్ కన్క్లూడ్ చేద్దాము. ఇప్పుడు నేషనల్ అవార్డు తెచ్చాడు ఒక 1000 కోట్ల సినిమాకి, అంటే ఒక తెలుగు సినిమా స్టాండర్డ్స్ని ఒక దేశమంతా ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సెట్ చేశాడు. అలాంటిది మన తెలంగాణ స్టేట్కి ఇంత గౌరవం తెచ్చినా కూడా ఇంచిత్తు కూడా కన్సర్న్ లేకుండా అరెస్ట్ చేశారు. ఆ సెలబ్రేషన్ మూడ్ని ఎంజాయ్ చేయనివ్వలేదు అని ఒక ఫ్యాన్స్, సగటు ఫ్యాన్ ఆవేదన ఇది. సార్ దీన్ని ఎలా చూడాలి? ఒక విషయం చెప్తాను. ఇదే సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవరైనా ఆయనకు మేము అడ్రస్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకో మాట చెప్పారు. అల్లు అర్జున్ అంటే నాకేం ద్వేషం లేదు, ఆయన భార్య మాకు బంధువు కూడా. అవును, ఆయన భార్య మాకు బంధువు. వాళ్ళ మామగారు కాంగ్రెస్ లోనే ఉన్నారు. అవును, కాబట్టి చిరంజీవి కూడా కాంగ్రెస్ లో చెప్పారు. కాబట్టి నాకు ప్రత్యేకమైన ద్వేషం అంటే ఏం లేదు. బట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్, ఆ సివియారిటీ, దాన్ని మీరు చూడండి. ఆయన ఉన్న దేశభక్తుడా, దేశం కోసం పోరాడా, ఎందుకోసం మేము ఆయన్ని సెలబ్రేట్గా చూడాలి? హీజ్ ఎ హీరో, కమర్షియల్ హీరో, డబ్బులు పెట్టాడు, సినిమా తీశాడు, చూసేవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు పెట్టుకుంటే ఒక నేషనల్ అవార్డు అనేది రావడం ప్రివిలేజేగా స్టేట్కి ప్రివిలేజ్ కాదంటారా? ఇప్పుడు నేషనల్ అవార్డు అనేది చాలా అవార్డు అనేది, ఏ అవార్డు అనేది పక్కన పెట్టండి. నేషనల్ అవార్డు ఆస్కార్ ఈజ్, ఇప్పుడు రాజమౌళి గారు కానీ, చంద్రబోస్ కానీ, కీరవాణి కానీ, ఈవెన్ ఆ పాట పాడిన వాళ్ళు కానీ, రాహుల్ సిబ్లీ కానీ, వీళ్ళు నేషనల్ అవార్డు ఆస్కార్ అవార్డు తీసుకుని వచ్చారు. సో మరి అప్పుడు ప్రివిలేజ్ కాదా తెలంగాణ స్టేట్ కి? అలాగే ఇప్పుడు నేషనల్ అవార్డు తీసుకొచ్చిన అల్లు అర్జున్ ప్రివిలేజ్ గా చూడరారు అంటే ఇప్పుడు కాదు సార్. నేను అలా అనుకుంటే మీ మాటకు వస్తే ఒలింపిక్ పథకం సాధించిన నాకేం పెద్ద గ్రేట్ కాదే అలా అనుకుంటే, మీ వాదంతో అనుకుంటే. సో మీరు ఒలింపిక్ తీసుకొచ్చింది సైనా నెహ్వాల్, ఆర్ సింధు తీసుకొచ్చింది, నాకేం పెద్ద గ్రేట్ కాదే అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటది సార్? ఆ దేశానికి మెడలే కదా, ఇది కూడా దేశానికి ఆనరే కదా సార్. దేశానికి ఆనర్ సార్. దేశంలో స్టేట్కే కదా. ఇప్పుడు ఒకటి చెప్పేది సార్, ఓకే అవార్డులు వచ్చినందుకు వాళ్ళ ప్రతిభకు తగిన గుర్తింపు వచ్చింది, ఆ గుర్తింపుకు అభిమానులు అందరూ మెచ్చుకుంటారు, మెచ్చుకోరని కాదు. అసలు నువ్వేమి ఈ ప్రాంతాన్ని ఓన్ చేసుకున్నావు అని నిన్ను మేము ఓన్ చేసుకోవాలని క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఏమి ఇస్తారు చెప్పండి? ప్రాంతాన్ని ఓన్ చేసుకోవాలి. తెలంగాణని నువ్వేం ఓన్ చేసుకున్నావు? ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇక్కడ వ్యాపారం చేస్తున్నావు, ఇక్కడ పెరిగానంటున్నావు, ఇక్కడ పన్ను కడుతున్నావు, ఇక్కడ నీ బతుకుంది, మళ్ళీ ఇక్కడి ప్రజల కోసం నీ రిటర్న్స్ ఏంటి? ఇక్కడి ప్రభుత్వానికి నువ్వేం సంక్షేమం కోసం నువ్వేమి? నేను ఒక సినిమా యాక్టర్ని, నేను ఎంటర్టైన్ చేస్తున్నా, నేను హీరోని, అక్కడికి కేటగిరీలో ఇంతవరకు ఎవరు తీసుకురాని ఒక అవార్డుని తీసుకొచ్చారు. మీరు అలా అనొద్దండి సార్. మీరు ఒక విషయం చెప్పనా, ఇప్పుడు అవార్డు తీసుకొచ్చేంత వరకు సంతోషమే, దాన్ని ఎవరు కాదన్నారు. బట్ ఎప్పటికీ కూడా సినిమా యాక్టర్స్ దే బికమ్ బిగ్గర్ దాన్ లైఫ్ ఇమేజ్. వాళ్ళని ఎందుకు అంతగా గౌరవిస్తారు? ఆ ఇమేజినరీలోన వాడు హీరోయిజాన్ని వాన్లో చూసుకుంటాడు. మీకు ఓ విషయం చెప్పాలి, తన హీరోయిజాన్ని వాన్లో చూసుకుంటాడు, వాని హీరోయిజాన్ని కాదు. తన హీరోయిజాన్ని, తనలో ఉండాలి అనుకునేటువంటి క్వాలిటీస్ అన్ని వాన్లో లేకున్నా కూడా, సినిమా అంటే ఏంటి? మేక్ ఇట్ బిలీవ్.
సినిమా అంటేనే మేక్ ఇట్ బిలీవ్, నమ్మించడం అంతే. అది నిజం కాదు, నమ్మించడం అంతే. నమ్మించిన దానికే ఇంత మై మర్చిపోయే సామాన్య అండ్ ప్రేక్షకులు నేను ఉన్నారు. అనేది రేవంత్ రెడ్డి గారు అన్న మాటల గురించి అంటున్నా. మీరు అన్నది కాదు. రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం చేశాడు అంటే నిజమే కదా. ఇంతకంటే ఏం తీసుకురావాలి మన కాదు సార్. స్టేట్ కి ఒక ప్రివిలేజ్. ఇప్పుడు ఒక తెలుగు సినిమాని హిందీలో నార్త్ లో అంతగా ఆదరిస్తున్నారు. ఒక సార్ ఆయన తెలుగు చేసిన హీరోని అట్లా కాదు సార్. అంతగా ఇప్పుడు ఆదరిస్తున్నారు ఒక అంటే సీఎం అడ్రస్ చేయాలి అనేంత త్యాగం ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒక త్యాగం చెప్పండి సార్. త్యాగమే ఉంది సార్. అవార్డు తీసుకొచ్చాడు మన అవార్డు స్టేట్ కి. తీసుకురావడం మేబీ ప్రైడ్. అదే అంటే మేబీ కాదు, దట్స్ ప్రైడ్. అంతకు మించిన ప్రైడ్ మీరు మేబీ అంటారేంటి సార్? దట్ ఈస్ ఎ ప్రైడ్. కంపేర్డ్ సోల్జర్స్ సార్ సినిమా 70 సంవత్సరాల తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ నటుడికి కూడా నేషనల్ అవార్డు రాలేదు. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవితో సహా. ఆ చర్చలు ఓన్లీ అల్లు చాలా అర్జున్కే దూరం పోవాల్సి వచ్చింది. వస్తుంది, చాలా దూరం పోవాల్సి అసలు వస్తుంది. చెప్తున్నా సార్. అవార్డులు మతలబులు చాలా ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు. సరే. వాటి గురించి మనం మాట్లాడుకోవద్దు. ఉంటాయి. ఉమ్. ఆయనకు అవార్డు వచ్చింది, సంతోషం, అంతవరకు ఆగితే మంచిది. ఆయనకు అవార్డు వచ్చింది, ఆయనకే అవార్డు వచ్చింది. ఏం సార్ కళా తపస్వి విశ్వనాథ్ కంటే గొప్పోడా? శంకరాభరణం అలా చేసింది- మీరు మీరు కంపేర్ అట్లా కాదు. ఎస్ Don't ఐ విల్ compare, కంపేర్, sir. ఐ విల్ కంపేర్ ఈచ్ అండ్ ఎవ్రీ మాస్టర్ పీస్, ఆర్ట్ పీస్. ఒక స్టాండర్డ్ క్రియేట్ చేసినటువంటి సినిమా చరిత్ర ఉంది తెలుగుకు. పుష్పరాజ్తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ మలుపు తిరగలే. సార్ ఇంతవరకు రానిది వచ్చిందంటున్నావు. ఆయన రానిది గొప్ప వచ్చింది, అనట్లా. రానిది ఇంతవరకు వచ్చింది. రానిది నేను ఎవరు అందుకే- తేనిది నేను- తీసుకొని వచ్చారు సార్, కదా. దట్ ఈస్ ఎవరికి- ప్రివిలేజ్. సార్, ఆ మాత్రం మీకు ఎవ- స్టేట్ కి మీరు మీ కన్సర్న్ మాట ఉండదా? మీరు మీ మాట నేను తీసుకోండి. ఎవరు తేనిది కాదు, ఎవరికి ఇవ్వనిది ఈయనకి ఇచ్చారు. పోనీ ఎవరికి ఇవ్వండి అదే ఇచ్చారు. దేర్ మ్యాటర్. సార్ ఏదైనా కూడా మళ్ళీ- వచ్చింది కదా. అవు- సో అలా అవును అనుకుంటే సార్, సార్ వచ్చింది నిజమే, వచ్చింది నిజమే. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. పాలిటిక్స్ లోనే ఒక సామెత ఉంది. ఎవ్రీ గుడ్ పర్సన్ విల్ బి ఎలక్టెడ్ ఇన్ ది ఎలక్షన్స్. ఎన్నికల్లో ప్రతి మంచివాడు గెలుస్తాడు, గెలిచిన గెలిచిన ప్రతివాడు ప్రతివాడు మంచివాడు మంచివాడు కాదు. కాదు. ప్రతి అవార్డు రావాలని ప్రతి ఒక్కరూ నటిస్తారు. అవార్డు ఖచ్చితంగా మంచి వాళ్ళకి వస్తుంది. అవార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తోపులని కాదు, చాలా మంది తోపులు మిగిలిపోయి ఉంటారు. దాని గురించి అన్సంగ్ అనట్లేదు హీరోస్ సార్. చాలా మంది ఉంటారు. మీరు పక్కదోవ వెళ్తుంది ఇదంతా. అవార్డు గురించి కాదు ఇక్కడ. అవును, అవును. ఇక్కడ ఏంటంటే ఒకటి స్టేట్ తరఫున తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఏం చేశారని మేము మిమ్మల్ని ఇది చేయాలి అన్నందుకు నేను ఇది సార్, అక్కడ చెప్తున్నా contest- ఎగ్జాంపుల్ గా. అక్కడ కాంటెస్ట్ సార్ పోనీ అవార్డు పక్కన పెడదాం సార్. 1000 కోట్ల మార్కెట్ అనేది హ్యూజ్ మార్కెటే కదా. సార్ 1000 కోట్లు అవునా కాదని ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ కదండి. క్వశ్చన్ మార్క్ ఏముంది సార్? మళ్ళీ- మీకు ఆల్మోస్ట్ సార్ లెక్కలు ఇవన్నీ లెక్కలు కదా. సార్ ఇదే 1000 కోట్లని మీరు అంటున్నారు. పోనీ 1000 కాదు సార్, సగం అయినా ఉంటాయి ఇదే యూట్యూబ్ ఛానల్లోన ఖాళీ థియేటర్లు ఉన్నాయని బొమ్మలు చూపించినవి ఉన్నాయి. సరే సార్ మరి- ఓకే. సగమైన వచ్చింటాయి 500 ఎన్నైనా రాని సార్, మాకు తలనొప్పి లేదు. వాళ్ళకి 1000 కోట్లు రాని సంతోషమే, అదే నా జోబికి రాదు. అది కూడా మళ్ళీ వాళ్ళకే privilege కదా పోతుంది. నేను అంటున్నా. Maybe అది కూడా sir, maybe. సార్ మీరు సినిమా యాక్చువల్ గా నాకేంటంటే సీఎం గారి దృష్టిలో సినిమా అనేది ఒక చిన్న చూపు చిన్న చూపు కాదు, చిన్న చూపు కాదు. అక్కడ మీరు పొరపాటు పడుతుంది. చెప్పండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఇట్ ఇస్ ఎ మేజర్. మీరు ఇన్సిడెంట్ ఆయన ఉత్తి పుణ్యానికి సినిమా వాళ్ళని పెద్దవాళ్ళని అనలేదు ఆయన. ఇన్సిడెంట్ గురించి ఆ, ఎవరు మళ్ళీ కామెంట్ ఆ సందర్భంగా బాధపడని వాళ్ళు ఎవరు ఆయన ఏమన్నారు సార్, ఎప్పుడైనా కానీ మనం ఇన్ కాంటెస్టే చూడాలి. ఆయన అప్పుడు ఏమన్నారంటే, అరే మీరు అల్లు అర్జున్కు చట్టపరంగా అది ఏదో జరుగుతూ ఉంటే నా పైన ఇంతగా మీరు అయ్యో ఇట్లయింది అని అంటున్నారు. నిజమే, ఆయన ఒక సినిమా యాక్టర్, అంతకుమించి చెప్పుకోదగ్గ విశేషాలు ఏం లేవు. కానీ అక్కడ నిండు ప్రాణం పోయింది. వాళ్ళ గురించి ఎవరైనా పరామర్శించారని ఆయన అన్నాడు ఆయన. సో అది ఒప్పుకుంటాం ఆ, సార్. మరి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదే కన్క్లూజన్ చేస్తాము. అయితే ఏంటంటే ఆయన వ్యాఖ్యలు అనేవి అలా ఉన్నాయి అనేది నా అభిప్రాయం అంతే. దట్స్ ఇట్. మేబీ సార్, మేబీ చూద్దామంట. Hmm. అయితే ఒకటి, మాకు ఇక్కడ అల్లు అర్జున్ పైన ప్రత్యేకమైన ద్వేషం లేదు, అంతకు మించిన అభిమానం లేదు. యాజ్ ఎ యాక్టర్గా ఖచ్చితంగా ఆయన గౌరవిస్తాం, ఆయన అవార్డును గౌరవిస్తాం. నిజంగా తెలుగు ఇండస్ట్రీకి మంచి గుర్తింపు వచ్చింది, అంతవరకు నో డౌట్. కానీ మహామహులు ఎవరు లేరు, ఈయనకే వచ్చింది కాబట్టి ఈయన మించిన వాళ్ళు ఎవరు లేరంటే మాత్రం అట్లా ఒప్పుకునే ఉండదులే. పరిస్థితిలో తెలుగు ప్రేక్షకుడు లేడు. నంబర్ 1 పాయింట్. ఓకే. ఓకేనా? చాలా మంది ఉన్నారు. అంత ఫైనల్ గా మించిన వీళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. హీరోలు కూడా వెళ్ళి అక్కడ ఏం కొంచెం జరిగిందని కొంచెం పరామర్శించుంటే పలకరించుంటే బాగుండేది. బాగుండేది. అంతే సార్. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డిస్కషన్. మరో డిస్కషన్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.